ఫుడ్ డ్రామా అండి. మొత్తం అంతా ఫుడ్ డ్రామా మీద నడుస్తుంది. అండ్ అతిగా ఆలోచించేస్తున్నారు అందరూ. సో బిగ్ బాస్ ప్లీజ్ దయించి వాళ్ళకి ఏదో టాస్క్ స్టార్ట్ చేయండి. ఇంకా వాళ్ళు ఓవర్ థింకింగ్ చూడలేకపోతున్నాం ఫస్ట్. సో ఇన్ డెప్త్లో నీట్గా ఏం జరిగింది ఈ మార్నింగ్ అని మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సన్నీ ఒపీనియన్స్. అండ్ ప్లీజ్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ డెప్త్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ప్లీజ్ అది లైవ్ కాదని అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిన్న జరిగిన ఎపిసోడ్ అని అందరికీ తెలుసు. మీరు చూపించాల్సిన కెమెరా యాంగిల్స్ చూపిస్తున్నారని. వాయిస్ పెంచడానికి ఏం నొప్పి నాకు అర్థం కావట్లేదు. ఎంత లో వాయిస్లో వస్తుందో తెలుసా, వినటానికి చచ్చిపోతున్నారు అందరూ. అండ్ లైవ్ చాట్ అన్న ఒక ఆప్షన్ ఉంది. అది దాంట్లో ఏంటంటే మనం చూస్తున్నప్పుడు లైవ్లో మనం కమెంట్స్ పెట్టచ్చు అనమాట. దాంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టిన మ్యాక్సిమం కమెంట్స్ వాయిస్ పెంచండి, వాయిస్ పెంచండి, వాయిస్ పెంచండి అని చెప్పేసి. సో వాయిస్ కొంచెం చూడటానికి మాకు అసలు క్లియర్గా కనపడటానికి, క్లియర్గా వినటానికి అసలు వాయిస్ అస్సలు క్లారిటీ లేదు. సో అది కొంచెం వాయిస్ పెంచితే బాగుండేది అనిపించింది. అది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంది. సెకండ్ వచ్చేసరికి లైన్కి వెళ్దాం. హరీష్ గారి ఫుటేజ్ స్టార్ అని చెప్పేసి రీజన్ ఏంటి అంటే ఇవాళ ఏదో తీసుకున్నారండి ఆయన సంథింగ్ ఏంది పుష్ప క్యారెక్టర్ ఏదో తీసుకున్నారు. పొద్దున్న నుంచి అదే దాంట్లో మూడ్లో ఉన్నారు. శ్రేష్ఠ వర్మ దగ్గర నుంచి డ్యాన్స్ నేర్చుకున్నారు. సో ప్రాబ్లం ఏంటంటే ఆయన డ్యాన్స్లు నేర్చుకోవటం చేయటం ప్రాబ్లం కాదు. కెమెరా ముందుకెళ్ళి డ్యాన్స్ ఇలా చేయటం, దాని మీద ఉండటం కాసేపు అంతా ఏమైనా అది నాకు ఫుటేజ్ ఆ కెమెరా కోసం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ విధంగా కాదు, కెమెరా కోసం మాత్రం ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ప్రతి దాంట్లో వేలు పెడుతున్నారు. అన్నిట్లో కుకింగ్ దాంట్లో కానీ, డిష్ వాషెస్లో కానీ, లేకపోతే వాష్రూమ్ క్లీనింగ్లో కానీ అన్ని పనుల్లో ఆయన వేలు పెడుతున్నారు. ఆయన పని ఏంటి? ఫ్లోర్ క్లీనింగ్లో ఏమైనా ప్రాబ్లం వస్తే, లేకపోతే ఇమాన్యుయల్కి కానీ శ్రేష్ఠ వర్మకి కానీ ఏమైనా ఇష్యూస్ వస్తే ఆయన క్లియర్ చేయాలి. అది ఆయన పని. ఆయన అది కూడా చేస్తున్నారు. అది కూడా కాకుండా దాంతోపాటు ఈ అన్నిట్లో కూడా ఏళ్ళు పెడుతున్నారు. సో అది కొంచెం ఆయన కెప్టెన్ లాగా ఫీల్ అయిపోతున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అదొకటి. మూడో పాయింట్ వచ్చేసరికి రాము వర్సెస్ శ్రీజ ఇష్యూ అండి. మీకు కొట్టే తెంచానంటే క్లియర్గా చెప్తాను ఏం జరిగిందని చెప్పేసి. పాయింట్ ఏంటి అంటే ఓనర్లు టెనెంట్లకు ఫుడ్ బిగ్ బాస్ పంపిస్తారు. ఓనర్లు వాళ్ళు టెనెంట్ల చేత చేయించుకోవాలి. చేసే వాళ్ళు ఎవరు? తనుజ గారు అండ్ బర్నీ గారు. ఇది బేసిక్. ఇక్కడ ఏమవుతుందంటే టెనెంట్లకి వాళ్ళ ఫుడ్ రాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ చేయించుకొని ఫ్రూట్స్ ఇస్తాం, లేకపోతే ఏదో ఒకటి ఇస్తాం అని చెప్పేసి అలా చేయించుకుంటున్నారు. అది టాస్క్ నడుస్తుంది. లోపలికి వచ్చి ఎంటర్టైన్ అంటే డ్యాన్స్ కానీ పాటలు కానీ ఏదో చేసి ఫ్రూట్స్ తీసుకోవటం ఏదో ఒకటి తీసుకుంటున్నారు కదా. సో అక్కడ వాళ్ళు ఫుడ్ వీళ్ళకి ఇస్తున్నారు. ఇక్కడ ఏమైందంటే ఫుడ్ వచ్చినప్పుడు లోపల వీళ్ళు ఇంకా తనుజ బర్నీ గారు ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయలేదు, చేస్తున్నారు. సో ప్రియా గారికి శ్రీజ గారికి ఆకలేసి బయటకు వచ్చి వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేద్దామని టేస్ట్ చేసే టైంలో రాము గారు వచ్చి మా ఫుడ్ మీరు తినొచ్చా అని ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఆ రేజ్ చేసినప్పుడు ఎలా ఉండిద్ది అంటే మా ఫుడ్ మీరు అంత దొబ్బి తింటున్నారు కదా, మీ ఫుడ్ నేను టేస్ట్ చేస్తే మీకు అంత ప్రాబ్లం వచ్చిందా అనే దాంట్లోకి హర్టింగ్లో తీసుకున్నారు. ఎవరు? ప్రియా గారు, శ్రీజ గారు. యాక్చువల్లీ ఎక్కువగా తీసుకోవాల్సింది శ్రీజ గారు. రీజన్ ఏంటి అంటే ఆమె ఫుడ్ ఆల్మోస్ట్ నోటి దాకా వెళ్ళినప్పుడు ఆ మాట అన్నాడు రాము గారు. సో అప్పుడు ఆమెకి బాగా హర్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎక్కువ హర్ట్ అయింది ప్రియా గారు. రీజన్ ఏంటి అంటే ఆ అమ్మాయికి పొద్దున్న నుంచి ఆకలేస్తుంది, పిచ్చగా ఆకలేస్తుంది. ఆ ఫుడ్ ఉండే వాళ్ళు ఏంటంటే స్నానం చేయడం లేట్ కానీ అలా లేట్ అయ్యి వాళ్ళు లేట్గా స్టార్ట్ చేశారనమాట. సో దానికోసం వెళ్ళి బయటికి వెళ్ళి ఫుడ్ తిందాం అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఈ మాటలు అనేసరికి బాగా హర్ట్ అయిపోయి చాలా ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది అనమాట ఆ అమ్మాయి. అసలు మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం అమ్మాయి వాళ్ళకి అసలు ఇంకా పాలు కానీ వాటర్ కానీ ఏం వద్దు అని చెప్పేసి అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. తర్వాత వీళ్ళందరూ వచ్చి కూల్ చేశారు అనుకోండి. బట్ ఇంకా ఆ మూడ్లోనే ఉంది తను. సో అది జరుగుతుంది ఇష్యూ ప్రజెంట్ అయితే. అది ప్రియా వర్సెస్ రాము. దాంట్లో తప్పు ఎవరిది అని అంటే ఇద్దరిది తప్పు ఉంది. నేను ఎందుకు చెప్తాను, ఫస్ట్ తప్పు రాము వైపు ఎందుకు తప్పు ఉందో చెప్తాను. రాము వైపు తప్పు ఎందుకు ఉందంటే పాపం వాళ్ళు ఆకలితో పొద్దునుంచి ఆకలితో ఉన్నారు. వాళ్ళు ఏం తిన్నప్పుడు వచ్చి ఒక టేస్ట్ చేయడానికి జస్ట్ టేస్ట్ చేయడానికి పెట్టుకుంటున్నప్పుడు ఆ మాట అంటాం వెరీ వెరీ రాంగ్ థింగ్. మీరు కూడా తినొచ్చా అని. ఎందుకంటే వీళ్ళు పొద్దున్నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి ఫ్రూట్స్ ఏం కావాలంటే ఈ లగ్జరీ ఐటమ్స్ అన్నీ తింటున్నారు, ఈవెన్ టెనెంట్స్ అయినా కూడా. అలాంటప్పుడు ఓనర్స్ అయ్యి వాళ్ళకి అసలు అడగాల్సిన అవసరం కూడా వాళ్ళు వెళ్ళి తీసుకుని వెళ్ళి తినేయచ్చు యాక్చువల్లీ. బట్ మామూలుగా అడిగారు అసలు తినడానికి నార్మల్గా తింటున్నాము అని చెప్పేసి పర్మిషన్ తీసుకునే తింటున్నారు. అప్పుడు కూడా మీరు ఆ మాట అంటే వెరీ వెరీ రాంగ్ థింగ్. అది ఒక పక్క. అండ్ ప్రియా వాళ్ళది రాంగ్ థింగ్ ఎందుకంటే
ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఆ అబ్బాయి అన్న ఉద్దేశం మీరు తీసుకునే ఉద్దేశం వెరీ వెరీ రాంగ్ థింగ్ అంట. ఎందుకంటే ఆ అబ్బాయి ఒకవేళ నేను ఇచ్చేస్తే, ఒకవేళ నా దాంట్లోంచి ఆ ఫుడ్ ఇస్తే మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతారు, అంటే ఉన్న హౌస్ మేట్స్ అందరూ సఫర్ అవుతారు, నా వల్ల సఫర్ అవుతారు అని ఆ భయంతో ఆ మాట అన్నాడు తప్ప అదేదో కావాలని మీరు తినకూడదు, మీ మీద అసలు అంత గ్రడ్జ్ ఉన్నట్టు వాళ్ళు తీసుకున్నారు. అది తీసుకోవడం వెరీ వెరీ రాంగ్ థింగ్. అండ్ ఆల్సో ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ శ్రీజాది ఎక్కువ రాంగ్ తీసుకోవాలి, ఆమె శ్రీజ ఎక్కువ హర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆమె నోటి దగ్గర తీసుకుంది, కానీ ఆ అమ్మాయి కూల్గానే ఉంది. ఆ అమ్మాయి మళ్ళీ తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ రాముగారితో మాట్లాడి బయటికి వెళ్ళి రాముగారితో మాట్లాడి మామూలుగానే ఉంది. బట్ ప్రియా గారు మాత్రం అసలు మాట్లాడి పాప రాము గారు బయట ఉంచొని ప్రియా 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 అని అరుస్తూ ఉన్నారు. సారీ అప్పుడు అది ఆ అమ్మాయి ఎంత యాటిట్యూడ్ అంటే వెనక తిరిగి ఇలా చూడడం కూడా చూడలే, కావాలి నేను మాట్లాడాలనుకోవట్లేదండి ఆయనతో వెళ్ళిపోమని చెప్పండి, అంత డీప్కి వెళ్ళిపోయింది అనమాట ఆ అమ్మాయి. సో అందుకని ఆ అమ్మాయిది రాంగ్ అనిపించింది నాకు. సో ఇద్దరిది రాంగ్ ఉంది ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసరికి కామనర్స్ ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఎంత ఎక్కువ ఆలోచిస్తున్నారంటే ఇక్కడ ఇంకో జరిగింది ఇష్యూ ఏంటి అంటే ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఎవరి ఫుడ్ వాళ్ళే. ఇప్పుడు పవన్కి ఇచ్చిన ఫుడ్, పవన్ కళ్యాణ్కి ఇచ్చిన ఫుడ్ ఎవరి ఫుడ్ వాళ్ళకే కదా. సో వాళ్ళు మానిటర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళ కింద ఉన్న పనులు వర్కర్స్ కానీ మంచిగా చేస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఎంతో కొంత చేస్తున్నారు. లైక్ ఇక్కడ ఏం జరిగిందంటే పవన్ డీమన్ తనకి ఇచ్చిన గోధుమ అట్టు ఏదో చేశారు కదా, ఆ గోధుమ అట్టులో అది కొంచెం తీసుకొని రీతుకి ఇచ్చారు. రీతుని ఫస్ట్ అడిగాడు అనమాట, నువ్వు బాగా చేసావు, నీకేం కావాలి అంటే రీతు 2 అడిగింది, నాకు కాఫీ కావాలి, గోధుమ అట్టు కావాలి అంటే 2 కుదరదు, ఏదో ఒకటి ఇస్తాను అని చెప్పేసి అంది. సో దాంట్లో గోధుమ అట్టు తీసి ఇచ్చాడు, ఎవరి పర్మిషన్ లేకుండా, ప్రియా గారి పర్మిషన్ లేకుండా. సో ప్రియా గారికి థాట్ ఏమొచ్చింది అంటే వీళ్ళందరూ నాకు పర్మిషన్ లాగా ఇచ్చేస్తున్నారు. ఇంకొకటి ఏం జరిగిందంటే మనీష్ గారు కాఫీ ఇచ్చారు తనుజ గారికి, అది కూడా పర్మిషన్ లేకుండా, ప్రియా గారి పర్మిషన్ లేకుండా. సో ప్రియా గారికి థాట్ ఏమొచ్చిందంటే వీళ్ళందరూ నా పర్మిషన్ లాగా ఇచ్చేస్తున్నారు, లాస్ట్కి చివరికి వచ్చేది నా మీద, ఎందుకంటే తను కదా హెడ్ కుకింగ్కి మానిటర్. సో ఈ అన్నిటి వచ్చేది నా మీద పడుతుంది. సో అందరం ఒక డెసిషన్ తీసుకొని రావాలి అని చెప్పేసి ఒక డిస్కస్ స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏమవుతుందంటే కామనర్స్ ఆరుగురు మైండ్ సెట్స్ ఉన్నాయి. సో అందరూ ఎవరికి వాళ్ళు నా పాయింట్ పెట్టాలంటే నా పాయింట్ పెట్టాలి అని కొట్టుకొని వస్తున్నారు. ఇటుపక్క సెలబ్రిటీస్ ఏమో మాకేం జరిగిన ప్రాబ్లం లేదు, మాకు పెద్ద బయట ఫేమ్ ఉంది, బయట మంచి ఆఫర్స్ ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, సో మాకు ఫరక్ లేదు, ఓడిపోయినా గెలిచినా మాకు పెద్ద ఫరక్ లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంజాయ్ చేస్తున్నారు బిగ్ బాస్ జర్నీని. వీళ్ళు అలా కాదు, వీళ్ళు యాజ్ ఎ టాస్క్ ప్రతిదీ టాస్క్ లాగే తీసుకొని ప్రతిదీ ఓవర్గా ఆలోచించేస్తున్నారు. సో ఆ డిస్కషన్ ఎంత సాగిందంటే అసలు ఇంకా సాగుతుంది. నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ పెట్టేటప్పుడు కూడా ఇంకా సాగుతూనే ఉండిద్దేమో ఆ ఎపిసోడ్. సో ఒకసారి ఏమో ఇక్కడ ఏంటంటే 3 ఇస్తున్నారు వాళ్ళు, హాట్ వాటర్ ఒకటి, పాలు ఒకటి, హాట్ వాటర్, పాలు, ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్కి ఈ పాలకి మనం ఏమైనా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా చేయించుకున్నామా, లేకపోతే అసలు కాఫీ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకా డిస్కషన్ చాలా పెద్ద డిస్కషన్ ఉందాడ జరుగుతున్నాయి. సో ఇంత ఓవర్గా ఆలోచించేస్తున్నారు. సో అది వెరీ వెరీ రాంగ్ థింగ్. ఏంటంటే వీళ్ళందరూ వీళ్ళ పాయింట్ ఏంటి అంటే మేము కామనర్స్, మేము ప్రూవ్ చేసుకోవాలి, ప్రూవ్ చేసుకుంటేనే తప్ప మేము టాప్ 5 కానీ లేకపోతే విన్నర్ స్టేజ్ దాకా వెళ్ళలేం. వీళ్ళకి ఏంటంటే సెలబ్రిటీస్కి ఏంటంటే బయట కొంచెం ఫాలోయింగ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఏం చేయకపోయినా వాళ్ళకి ఒకటి ఉంటుంది ఓట్లు వేయడానికి. సో అది మాకు లేదు, మేము ఏదో నిరూపించుకోవాలని చెప్పేసి వీళ్ళు తపన పడుతున్నారు. ఆ తపన మరీ ఓవర్గా పడుతున్నారు అనిపించింది నాకు. సో ఆ డిస్కషన్ అయితే ఇంకా జరుగుతుందండి. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ప్రియా గారి యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదు. చాలా చాలా సీరియస్ ఎలిగేషన్స్ వేస్తున్నారు అందరి మీద. రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఎలిగేషన్ బర్నీ గారి మీద చాలా అంటే చాలా హార్డ్గా మాట్లాడుతున్నారు, ఓవర్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సెకండ్ వచ్చేసరికి మనీష్ గారి మీద ఆ అమ్మాయి మాట్లాడుతుంది హార్ష్గా మాట్లాడుతుంది. అలాంటిది మనీష్ గారు మీరు హార్ష్గా వస్తున్నారు, నా మీదకి వచ్చేటప్పుడు అటాకింగ్ మోడ్లో వస్తున్నారు, మీరు కొంచెం స్లో డౌన్ అవ్వండి అని చెప్పేసి మనీష్ గారి మీద ఇంకోటి నింద వేసింది. మూడో నింద చాలా పెద్ద నింద రాము రాథోడ్ మీద. అతను వ్యంగ్యంగా చూస్తున్నాడు, వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు నాతో అనిపించింది అని చెప్పేసి ఒక డిస్కషన్ పెట్టింది హరీష్ గారితో పవన్ కళ్యాణ్తో. సో అది పెద్ద నింద. సో నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి దగ్గర నెగిటివ్ పాయింట్స్ పెట్టుకొని ఆ అమ్మాయి నెగిటివ్ యాటిట్యూడ్ చూపించుకుని ఇంకొక యాటిట్యూడ్ కూడా అదే నేను చెప్పా కదా, రాము రాథోడ్ హౌస్ బయట నుంచొని ప్రియా గారు అని సారీ చెప్పడానికి అన్నిసార్లు పిలిచినా కూడా ఆ అమ్మాయి వెనక్కి తిరిగి కూడా చూడకపోవటం. సో ఆ అమ్మాయి నెగిటివ్ యాటిట్యూడ్, అంత పెద్ద యాటిట్యూడ్ ఆ అమ్మాయి దగ్గర ఉంచుకొని మిగతా వాళ్ళని నెగిటివ్ చూపిస్తుంది ఏమో అనిపించింది నాకు. సో అది వెరీ వెరీ రాంగ్ థింగ్ ప్రియా గారి దగ్గర నుంచి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ అమ్మాయి దగ్గర నుంచి అంత
స్వీట్ క్యూట్ ఇవన్నీ అనుకున్నాం కానీ బట్ ఈ నెగిటివ్ యాటిట్యూడ్ అయితే నేను ఎప్పుడూ ఫస్ట్ టైం చూశాను. బట్ దట్స్ ఇలా జరిగితే ఇంకా ఇలా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. అండ్ నాకు శ్రీజ గారికి బాగా నచ్చింది. రీజన్ ఏంటంటే ఇట్లా తను అటాకింగ్ మోడ్లో వస్తున్నప్పుడు తనే చెప్పింది బయటికి, ప్రియా నువ్వు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నావు, అందరిని అంటున్నావు కప్ప నువ్వు కొంచెం హార్ష్గా మాట్లాడుతావు, నీ వాయిస్ అలా వస్తుంది, నువ్వు కొంచెం స్లో డౌన్ అవ్వు అని చెప్పేసి ఆమె కరెక్ట్ చేసింది. సో అప్పటి నుంచి కొంచెం స్లోగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో దానిలో నాకు శ్రీజాని కొంచెం మెచ్చుకోవాలి. అండ్ సెలబ్రిటీస్ విషయంలో నాకు రీతు గారు బాగా నచ్చారు. ఎందుకంటే చాలా ఈజీ గోయింగ్, చాలా ఏం చేద్దాం ఇప్పుడు, ఓకే ఇది చేద్దాం, చాలా కూల్గా ఉన్నారు, చాలా బాగా ఆడుతున్నారు. నేను స్టార్టింగ్లో స్టేజ్ మీద చెప్పా కదా మీకు, ఆమె ఎందుకు అంత నెగిటివ్గా అన్ని చెప్పుకుంటుందని చెప్పేసి, బట్ నాకు ఇప్పుడు బాగా నచ్చింది తను. సో వెరీ వెరీ కూల్ గోయింగ్, అంటే చాలా బాగా నచ్చారు అనిపించింది నాకు సెలబ్రిటీస్లో. సో చూద్దాం ఏమవుతుందో. సో దట్స్ ఇట్ గైస్. ఈ మార్నింగ్ జరిగిన అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేమైనా ఉంటే నేను ఖచ్చితంగా మొత్తం ఎపిసోడ్ చూసి నైట్ హైలైట్స్లో అయితే పెడతాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇప్పుడు ఇంత జరిగింది. ఇంకో వీడియో ఈరోజు ఖచ్చితంగా వస్తుంది, అదే రివ్యూ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.